హనుమకొండ నయీం నగర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైకి దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హనుమకొండ నయీం నగర్ లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం విజువల్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంటోంది. వారిని నియంత్రించేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ విఫలమవుతూ ఉన్నారు. అసలు తోపులాటకు గల కారణాలేంటి అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. హనుమకొండ నయీం నగర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య తోపులాట చోటు చేసుకుంటోంది. పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ సఫలీకృతం కాకపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దీంతో వినని వారిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. హనుమకొండ నయీం నగర్ లో ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎక్కడ కూడా వినని పరిస్థితి మనకు కనిపిస్తోంది. వినని వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైకి ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చిన నేపథ్యంలో ఒక్కసారి ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు తమ తమ వంతుగా నినాదాలతో హోరెత్తేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మొత్తంగా కూడా అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వరంగల్ నగరంలో మొత్తం ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితులు గత కొన్ని రోజులుగా స్టార్ట్ అయినటువంటి అంటే కాళోజీ కళాక్షేత్రం నుంచి స్టార్ట్ అయినటువంటి క్రెడిట్ వార్ అనేటువంటి ఇప్పుడు నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గర నిన్న కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నేతృత్వం లోపల పెద్ద ఎత్తున నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి ఈ బ్రిడ్జ్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలోనే మొత్తం ఈ బ్రిడ్జ్ నిర్మించామని చెప్పడం, అది ఆయన 3 రోజుల క్రితం సవాలు విసిరినటువంటి నేపథ్యంలో అక్కడ చేరుకోవడం అనేది జరిగింది. నిన్న రాజేందర్ రెడ్డి చేసినటువంటి హంగామా నేపథ్యంలో కూడా ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ కూడా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుందర్రాజు యాదవ్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నయీం నగర్ కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జ్ వద్దకు చేరుకుని అక్కడ నిర్మించినటువంటి
రిటర్నింగ్ వాళ్ళు అదేవిధంగా బ్రిడ్జి అంటే గత కేసీఆర్ ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల దాదాపు 70 కోట్లు వెచ్చించి నాలాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్స్ అదేవిధంగా ఈ బ్రిడ్జి అనేటువంటి శాంక్షన్ చేయించామనేటువంటి వివరించి మొత్తం అంటే ప్రజలకు ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఆయన బ్రిడ్జి మీద ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ అదేవిధంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం అనేటువంటి ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఉన్నటువంటి వినయ్ భాస్కర్ అదేవిధంగా సుధర్వజ్కు సంబంధించినటువంటి బృందం పైన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకురావడం, వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు వెంటనే అంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ పైకి దూసుకొస్తున్నటువంటి క్రమంలో పోలీసులు కష్టం మీద ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల రోడ్డు మీద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుందర్రాజ్ నేతృత్వం లోపల అది అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద బైఠాయించారు. అంటే ప్రజాస్వామ్యంలో మేము చేస్తున్నటువంటి ఆందోళన మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గుండాయితం చేశారు. అంటే మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ఆవేదనను వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇదే క్రమంలో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం పరిస్థితి చేయి దాటిపోతున్నారని గమనించినటువంటి పోలీసులు వెంటనే అటు వినయ్ భాస్కర్ ని అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ ను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనం లోపల అక్కడ సమీపంలో ఉన్నటువంటి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు అంటే ఏ రకమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ముందుగా సాధారణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీదకి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా రావడం అనేటువంటిది తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే రాజేందర్ రెడ్డి వచ్చి ఇక్కడ నయీం నగర్ బ్రిడ్జ్ మీద ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వివరించేటువంటి ప్రయత్నం చేశాడో దానికి ప్రతిగా వినయ్ భాస్కర్ అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుందర్రాజ్ యాదవ్ ఇదే బ్రిడ్జి నుంచి తమకు సంబంధించినటువంటి వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి మొట్టమొదటిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలోనే తాము 70 కోట్ల నిధులు అంటే కేటీఆర్ ని తీసుకొచ్చి ఇదే బ్రిడ్జ్ నుంచి నాలాలు అంటే వరంగల్ ముంపుకు కారణమైనటువంటి నాలాలు అదేవిధంగా ఈ బ్రిడ్జి ఏ రకంగా కారణమైందో ఇదంతా కూడా రిటర్నింగ్ వాల్స్ నిర్మించి దానికి సరిపడా నిధులు దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు మొత్తం ఈ రిటర్నింగ్ వాల్స్ నిర్మించేందుకు బ్రిడ్జెస్ నిర్మించేందుకు తెచ్చాము. పర్టికులర్ గా మనం చూస్తున్నటువంటి నయీం నగర్ కు సంబంధించినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి నిర్మాణానికి రిటర్నింగ్ వాల్స్ తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇదంతా కూడా నిర్మించామని చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే దాస్యం వినయ్ భాస్కర్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ మనం చూడొచ్చు. గతంలో అంటే ఈ నాలా విస్తరణలో కూడా ఎమ్మెల్యే తనకు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నాడు. మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి బిల్డింగ్ ను కూలగొట్టకుండా గతంలో కూలగొట్టాలని చెప్పి మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ను కూలగొట్టకుండా అదే విధంగా మళ్ళీ సబ్స్టిట్యూట్ గా ప్రత్యామ్నాయ మార్గాల లోపల ఇక్కడ ఉన్నటువంటి నాలాను తీసుకుపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మీడియాకి ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపలనే ఈ గొడవ అనేటువంటిది పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఉన్నటువంటి ప్రాంతం మీకే పెద్ద ఎత్తున దూసుకురావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అంటే ఇరు వర్గాలు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్గాలను అదుపు చేసేటువంటి క్రమం లోపల ఈ ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు పరస్పరం వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేసుకోవడం అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేసుకోవడం అనేటువంటిది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతున్నటువంటి క్రమం లోపలనే పోలీసులు ముందుగా ఇరు వర్గాలను అలర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏసీపీ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కి టచ్ లోకి వెళ్ళడం ఇది శాంతి భద్రతల సమస్య తలెత్తితే బాగుండదు అంటే జనజీవనం కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేటువంటి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే పోలీసులు ముందుగా ఊహించినట్టుగా ఉద్రిక్తత దారి చేసింది. కొద్దిసేపటి క్రితమే సుందర్రాజును అదేవిధంగా దాస్యం వినయ్ భాస్కర్ ని సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ కేకే.